నమస్తే. విద్యుత్ డిపార్ట్మెంట్లో చూస్తూ ఉంటే ఆర్టీజీ అనే ఒక పదం తెచ్చి అంటే వీళ్ళని కాంట్రాక్ట్ బేస్గా ఫస్ట్ తీసుకోవడం జరిగింది. అది వీళ్ళు ఫైట్ చేస్తే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఒక వ్యవస్థను తీసేసి ఆర్టీజీ అనే ఒక అంటే గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు అధికారంలో రావడానికి అనేక హామీలు ఇవ్వడం జరిగింది, వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పేసి. కానీ 15 నెలలు అవుతుంది. వీళ్ళు అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు, మినిస్టర్లను కలిసిర్రు, డిపార్ట్మెంట్ హెడ్లను కలిసిర్రు, మేనేజ్మెంట్లను కలిసిర్రు, అని కానీ ఎవ్వరు ఇంతవరకు కూడా పలుకులేదు. చేస్తాం ఇంకెప్పుడు చేస్తారు? 15 నెలలు అవుతుంది. అంటే ఎప్పుడు చేస్తారో క్లారిటీ కూడా లేదు. సో దీనిపైన మాట్లాడదాం. మన నెక్స్ట్ వీళ్ళ వర్షన్ ఎలా ఉండబోతుంది. ఈరోజు అయితే ఇక్కడ సభ పెట్టుకోవడం జరిగింది ధర్నా చౌక్ దగ్గర. సో నెక్స్ట్ వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి, ఇంకా నిర్వర్ధిక సమ్మెకు పోతామని కూడా ఒకసారి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎండాకాలంలో కదా, వీళ్ళకి ఏంది మాతోటి మా కార్మికుల కష్టాలు తెలియాలంటే ఒకసారి వీళ్ళకి రుచి చూపించారు. గతంలో గత ప్రభుత్వానికి రుచి చూపించారు, మరి ఈ ప్రభుత్వాన్ని కూడా ఆ స్టేజ్కి వెళ్తే చూడాల్సి ఉంది. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న, ఏమంటావు దీనిపైన? ఏమన్నాడు కాదు, కొన్ని 30 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ లేబర్గా ఇక్కడ విద్యుత్ సంస్థలో రకరకాలుగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రాణాలను తెగించి పనిచేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, మొన్న వర్షానికే హైదరాబాద్ మహానగరంలో కరెంటు లేకపోవడం, సిద్దిపేట మీద వర్షం పడడం వల్ల రాత్రి బవలు కష్టపడి ప్రజలకు 24 గంటలు కరెంట్ ఇవ్వడంలో ప్రభుత్వానికి ఎప్పుడు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కష్టపడడానికి మేము దూరం లేము. కానీ మా హక్కులు కూడా, మా కడుపులు కాలుతున్నాయి కాబట్టి మా హక్కులను కూడా ప్రభుత్వం స్పందించి ఇమీడియట్లీ చర్చలకు పిలిచి మా హక్కులు ఏమున్నాయో మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరుతలేం. గత ప్రభుత్వం మాకు తెలంగాణ ఉద్యమం సమయంలో గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఆ హామీల మట్టుకే రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే తీసుకునేటప్పుడు మాకు ఒక విధానంతో తీసుకెళ్లారు ఆ రోజున్న ప్రభుత్వాలు. విధానం లేకపోవడం అది మీ తప్పు, అది మా తప్పు కాదు అది. కాబట్టి ఇప్పటికైనా విధానాన్ని తయారు చేయండి అని చెప్తా ఉన్నాం. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉందో 100 రూల్స్ కావచ్చు, 100 పాయింట్స్ కావచ్చు, లేకుంటే రోస్టర్ ప్రకారం కావచ్చు, కొద్దిగా రెగ్యులరైజ్ చేసుకునే పోతే ఒక 10 సంవత్సరాల ఇవన్నీ క్లియర్ అయిపోతే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్తున్నాం. 24 గంటలు ప్రజలకు కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోలెక్కేది మేమే, మీటర్ రీడింగ్ తీసేది మేమే, డబ్బులు వసూలు చేసేది మేమే, ఇలా ఖజానా నిండడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 24 గంటలు కష్టపడేది మేమే. రాత్రి అనం, పగల అనం, ఎండ అనం, వాన అనం, చలి అనం. కాబట్టి ఇంత కష్టపడుతున్న కార్మికులకు మీరు ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏమంటారన్న మీరు? గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం చేయకూడదు. గత ప్రభుత్వంలో ఆర్టిజన్స్ అనే పేరు పెట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేశామని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు పరిస్థితుల్లో కూడా అదే విధంగా అది రద్దు చేసి మమ్మల్ని కూడా డిపార్ట్మెంట్లోకి తీసుకొని మనం అంటరాని వాడిగా చూస్తున్నందువలన ఆ విధంగా వద్దు. మాకు కూడా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కటి వాళ్ళని O&M స్టాఫ్గా ఏ విధంగా చూస్తారో ఆ విధంగా చూసి మా ఎడ్యుకేషన్ తగ్గట్టు మాకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుచున్నాం. ప్రభుత్వం వినకుంటే ఎలా ఉండబోతుంది మీ ఉద్యమం? ఫర్దర్గా ప్రభుత్వం అనేది స్పందన లేకుంటే రేపు జేఏసీ పిలుపులో భాగంగా ఎలాంటి నిర్ణయమైనా, ఇప్పుడు జరిగేది ఎంత నాణ్యతమైన విద్యుత్ ఇస్తామని చెప్పుకుంటుందో ప్రభుత్వం, దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా కూడా చేసే పొజిషన్ మా దగ్గర ఉంది. గత ప్రభుత్వం రుచి చూపించారు, మీ దెబ్బ ఎట్లుంటుంది అట్లా ఆ విధంగా ఈ ప్రభుత్వం అట్లా చేయదు అని అనుకుంటున్నాము. నిన్న పిసిసి అధ్యక్షుడు వారు చెప్పారు, ఖచ్చితంగా నేను మన విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి ఖచ్చితంగా మీకు సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామనే విషయంగా ఆయన చెప్పాడు. దాని గురించి ఈరోజు మేము అలాంటి కార్యక్రమాలు మామూలుగా ఒక సభ అనే కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా చేసుకుంటున్నాం. భరోసా ఇచ్చారు, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇస్తారు, చేస్తారు. ఇందిరమ్మ పాలన అప్పుడు గత ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అని అప్పుడు ఏ విధంగా పేరు వచ్చిందో ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకం కొద్దే విద్యుత్ కార్మికులు ఉన్నారు. ఖచ్చితంగా చేస్తారని భావన కొద్దే చూస్తున్నాం. ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం. ఉండబోతుంది నెక్స్ట్ మీది? మేము ఇప్పటి వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ మా డిమాండ్ను వాళ్ళ దృష్టికి తీసుకుపోవడానికే ఇన్ని రోజులు పనిచేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇంకా స్పందించడం లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం ఈ అసెంబ్లీ సెషన్ రేపటికి ముగుస్తుందని తెలుస్తూ ఉంది. ఆలోపు మా డిమాండ్ను డిస్కషన్ చేయాలని మంత్రిమండలిలో మా ఫైల్ ఉందని తెలిసింది. కాబట్టే వాళ్ళు దృష్టికి తీసుకుపోతే డిస్కషన్ చేస్తారన్న ఉద్దేశం
ఉద్దేశంతో ఈరోజు ఈ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో మేము ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మా కార్మిక వర్గం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు శాంతియుతంగా మా ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు. మేము రైతులకు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ 24 గంటల కరెంటు అందిస్తూ ఉన్నాం. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి వర్షాలు సరిగ్గా లేక రైతన్నలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము శాంతియుత నిరసనలే తెలియజేస్తూ ఉన్నాం. కానీ మా సమస్య కనుక పరిష్కారం కాకుంటే మా జీవితాలే నాశనమయ్యే పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వాన్ని కానీ ఇంతవరకు లెక్క చేయం. మేము సమ్మెకు పోవడానికి కూడా భవిష్యత్తులో సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే ఈ రోజులల్లో ఎంత నెసెసిటీ అంటే ఎలక్ట్రిసిటీ, అది లేకుంటే అసలు జీవితాలే లేవు. అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు మరి ఎందుకు వీళ్ళ సమస్యలు, వీళ్ళు ఉద్యోగుల సమస్యలు పట్టించుకుంటలేరు? వీళ్ళు లేకపోతే విద్యుత్ వ్యవస్థ నడుస్తుందా? కరెంట్ సప్లై జరుగుతుందా? అక్కడ వీళ్ళే ఉంటారు కదా. వీళ్ళ కనీసం వీళ్ళ సమస్యలు తీరనప్పుడు వీళ్ళు ఎందుకు పనిచేయాలి? ఇప్పటి నుంచి కొట్లాడతలేరు, గత 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా వీళ్ళు కూడా భాగస్వాములు ఉన్నారు. వస్తే తెలంగాణ వస్తే వీళ్ళ బతుకులు బాగుతాయి అని చెప్పేసి ఆశించారు, తెచ్చుకుర్రు. తర్వాత ఆయన పక్కకు పెట్టిండు, ఏదో చేసి ఆర్ట్రీజ్ అనే పదం తీసుకొచ్చి వీళ్ళకి ఒక బండరాయి ఇట్లా వేసిపోయిండు. ఇప్పుడు మీరు కూడా హామీలు ఇచ్చిర్రు వీళ్ళకు. మరి మీరన్నా సాల్వ్ చేయండి. ప్రభుత్వం మీద చాలా ఆశలు ఉన్నాయి, చాలా ఎంత ఆశలతో ఉన్నాయంటే ప్రభుత్వం వస్తే మా సమస్యలు తీరుతాయని చెప్పేసి నమ్మి ఓటేసిర్రు. వీళ్ళు కూడా అంత భాగస్వాములే. ప్రతి ఓటు కూడా మీకు సమాధానం, ప్రతి ఓటుకు మీరు సమాధానం చెప్పాలి. వీళ్ళ సమస్యలు తీరకపోతే మాత్రం తీవ్ర ఇబ్బంది. రైతుల పక్షపాతి అని చెప్పుకుంటారు కదా మీరు. మరి అట్లాంటప్పుడు రైతులకు విద్యుత్ సప్లై చేస్తారు కూడా. బోర్ మోటార్ నడవాలంటే విద్యుత్ సప్లై కావాలి. ఆ విద్యుత్ సప్లై చేసే కార్మికులకు మరి బాగోగులు మీరు సరిగా చూసుకున్నప్పుడు ఎలా విద్యుత్ సరఫరా జరుగుతుంది? రైతన్న ఎలా బాగుంటాడు? వాళ్ళ కంటిన్యూగా విద్యుత్, నాణ్యమైనటువంటి విద్యుత్ ఎలా వస్తుంది? ఏ పరిశ్రమ నడవాలన్నా, ఏది నడవాలన్నా విద్యుత్ కార్మికుల భాగస్వామ్యం పక్కా ఉండాలి. వీళ్ళ సహకారం తీసుకుంటూ వీళ్ళ సమన్వయంతో ఆ వ్యవస్థ డిపార్ట్మెంట్ నడుస్తుంది. కానీ కొన్ని కోట్ల రూపాయలు మీరు వెచ్చిస్తూ ఉంటారు. వీళ్ళ సమస్యలు పెద్ద ఇబ్బంది అయ్యేటి కావు. ఒక 100 కోట్లు అంతకు మించి గంతే అయితే కావచ్చు వీళ్ళ సమస్యలు తీయడానికి. పెద్ద ఇబ్బంది కాదు. ఉద్యోగులను, ఏ ప్రభుత్వమైనా ఉద్యోగులను వాళ్ళని మంచిగా చూసుకున్నప్పుడే ఆ వ్యవస్థ బాగుపడుతుంది. సంతోషంగా పని చేస్తారు, హ్యాపీగా పని చేస్తారు, ఇంకా ఎక్కువ పని చేయమని చేస్తారు సంతోషంతో. కానీ మీరు వీళ్ళకు పట్టించుకోకుండా ఉంటే ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. చివరికి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏమవుతుంది? ప్రజలు సఫర్ అవుతారు. జనాలకే అల్టిమేట్గా ఇబ్బంది అయ్యేది. వాళ్ళు పని చేయకపోతే జనాలకే ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం తక్షణమే దీనిపైన చర్యలు తీసుకొని వీళ్ళ ఫైల్ని ముందు పంపించి వీళ్ళ సమస్యలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.